బెనిఫిట్స్ అనేది మామూలుగా 200 రూపాయల 150 రూపాయల టికెట్ అనేది బెనిఫిట్స్. తెల్లవారు 4 గంటలకు బెనిఫిట్స్ ఇవ్వడం ఎగ్జిక్యూటివ్ తప్పు, 12 గంటలకు బెనిఫిట్స్ ఇవ్వడం ఎగ్జిక్యూటివ్ తప్పు, దాని పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్ తప్పు. మా ప్రజల దగ్గర ప్రజలే దేవుళ్ళు అంటారు కదా, వాళ్ళ దగ్గర 2000 రూపాయలు దోచుకోవడం అనేది కరెక్టా? ఇది ఒక ప్రొడ్యూసర్ రావట్లే, ఒక డిస్ట్రిబ్యూటర్ రావట్లే, ఒక ఎగ్జిక్యూటివ్ రావట్లే, ఒక దళారీ తీసుకుంటున్నాడు. ఎస్, దళారీ తీసుకుంటున్నాడు. ఆ దళారీ డబ్బులు వెళ్ళడం కోసం గవర్నమెంట్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది, ఈ ఎగ్జిక్యూటివ్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు? అలా నెలకి 17-20 థియేటర్లు ఇస్తున్నారు, రేపు కలిగి కూడా జరుగుతాయి. దోచుకుంటున్నారు కొన్ని కోట్ల రూపాయలు, ఇది వాస్తవం. ఇది ప్రొడ్యూసర్కి వస్తుందేమో చెప్పానండి స్టేట్మెంట్, ఇది డిస్ట్రిబ్యూటర్కి వస్తుందేమో చెప్పానండి. ఎగ్జిక్యూటివ్కి వచ్చే రెంట్ 20,000 30,000 ఇస్తున్నారు నైట్ 2 షోలు వేస్తే. మీరు మామూలుగా 7 గంటల షో చూసుకోండి, 7 గంటల షో మన 150 రూపాయలు గవర్నమెంట్ ఏది రేట్ ఆ రేటే ఉంటాయి. మరి ఈ బెనిఫిట్స్ వల్ల మరి ఎగ్జిక్యూటివ్లు తెలుసుకోగలగాలి, గవర్నమెంట్ కూడా తెలుసుకోగలగాలి, కమిషనర్ పోలీస్ గారు తెలుసుకోగలగాలి, అక్కడ ఎవరైతే జిల్లా కలెక్టర్ గారు తెలుసుకోగలగాలి. అంటే ఇవ్వడం వల్ల గవర్నమెంట్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా తెలుసుకోగలగాలి. గతంలో జరిగిన పొరపాట్లు ఈ గవర్నమెంట్లో పొరపాటు జరగకుండా సార్ ఎవరో ఫోన్ చేయనియండి, అది న్యాయమా అన్యాయమా చూడండి. న్యాయం కాదు, పలానా నా చుట్టం చేశాడు, నా బంధువు చేశాడు, పలానా నా ఇంటి పేరు ఆయన చేశాడు, నా పక్కన నేను రెడ్డి ఆయన రెడ్డి, నేను కమ్మ ఆయన కమ్మ అంటే మన రాష్ట్రం ఏ రోజుకి బాగుపడదు. అది న్యాయమా అన్యాయమా ఒక్కసారి చూడండి. ఈ రోజు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ అరాచకాలు, అధికార పార్టీ అరాచకం జరుగుతుంటే, ఒక మిషన్స్ మధ్య ఎరగొడుతూ ఉంటే పట్టుకోలేని పరిస్థితుల్లో, కంప్లైంట్లు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు పోలీసులు కానీ ఇంకొకరు కానీ. ఈ రోజు దొరకలేదు సార్ అంటున్నారు. తలుచుకుంటే మీరు పట్టుకునేది అసాధ్యం కాదు, అది పట్టుకోవాలని అసాధ్యం కాదు. కానీ ఇక్కడే కాదు, ప్రతిది ఇక్కడ కూడా ఒక అరాచకం సృష్టిస్తున్నారు. అంటే దానివల్ల ఏంటంటే ఒకరికి న్యాయం చేయడం కోసం ఇంకొకరికి అన్యాయం జరుగుతుంది. మీకు మళ్ళా దాన్ని ఎందుకు తీసుకొచ్చారంటే, ఇలా ఈ సినిమా ఫీల్డ్లో కూడా మీరు దయచేసి రేవంత్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కొన్ని ఇష్యూలు జరిగాయి మొన్న ఇష్యూలు ఏంటంటే, అప్పుడప్పుడే మీకు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మీరు తెలిసి తెలియక జరిగి ఉంటాయి. ఎందుకంటే 500 రూపాయలు 400 రూపాయల రేట్లు అనేది కరెక్ట్ కాదు. 300 రూపాయలు దాటి రేట్ ఇవ్వకండి. పేదవాడు మల్టీప్లెక్స్ లో సినిమా చూడాలి, ఎందుకు చూడకూడదు? 100 రూపాయల టికెట్ పెట్టండి, 200 రూపాయల టికెట్ పెట్టండి, పేదవాడికి ఆక్యుపెన్సీ 100 పెట్టండి, ఒక 75 సీట్లనే పెట్టండి. పేదవాడు సినిమా చూడకూడదా? పేదవాడు అడుగు పెట్టకూడదా? పేదవాడు ఓట్లు కావాలి, పేదవాడు సీట్లు కావాలి, కానీ పేదవాడు మల్టీప్లెక్స్ లో అడుగు పెట్టకూడదు. పలానా రోజు నేను మల్టీప్లెక్స్ చూసాను రోడ్డు మీద నుంచి చెప్పాలా? మల్టీప్లెక్స్ సినిమాకి వెళ్ళకూడదా? ఎందుకు పెట్టండి? ఒకప్పుడు అంటే నియంత పాలన జరిగింది, తెలంగాణ నాది అనుకో రాజరిక పాలన చేశారు కేసీఆర్ గారు. మీరైనా సరే ప్రజల పాలన చేయండి సార్, ప్రజల వద్ద పాలన అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు, నిజంగా మీరు 100 సీట్లు 70 సీట్లు పేదవాడు మల్టీప్లెక్స్కి వెళ్ళే విధంగా 100 రూపాయల టికెట్ పెట్టండి.